ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? అది నోట్లో నుంచే వస్తుంది. అయితే ఉచ్చారణ అనేది పొట్టలో నుంచి వస్తుంది. అటు చూడండి, అది ఉదరంలో నుంచి, మన శరీరంలో లోపలి భాగం నుంచి వస్తుంది. అహా వరకు వచ్చే కొద్ది పైకి వస్తుంది కొద్దిగా. కాకా గాఘ ఇన్యా పలకండి. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది గొంతులో నుంచి వస్తుంది. చా చా జా జా ఇన్నే దానికంటే కొంచెం పై భాగంలో నుంచి వస్తుంది. టాటా డాడా నా దానికంటే కొంచెం ముందు భాగం, అంటే నాలుక పై భాగంలో నుంచి వస్తుంది. టాటాలు అయిపోతే నెక్స్ట్ ఏమి? తాత దాదా నా ఎక్కడి నుంచి వస్తుంది? పళ్ళకు తగులుకొని వస్తుంది అనమాట. అంటే లోపల నుంచి పైకి వస్తాయి, స్టెప్స్ వస్తున్నాయి అనమాట. పాపా బాబా మా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? నోరు దాటేసి పెదవుల్లో నుంచి వస్తుంది. చూడండి, బయటకు వస్తాయి అక్షరాలన్నీ. పాపా బాబా మా కదా. నెక్స్ట్ యా రా లా వా. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెదవులను దాటేసి బయట నుంచి వస్తున్నాయి. పెదవులు కూడా తాకలేదనమాట. అట్లా ఎంతో మంది వాళ్ళు మహా మేధావులు ఎవరు బాగా కష్టపడి ఎక్కడే కానీ